ఈ యొక్క అంధభక్తులు ఈ పరిస్థితి. ఇక నాన్ వేష్కి సగం సగం నాలెడ్జ్ తోటి ఏదేదో చెప్తూ ఉంటాడు. నాన్ వేష్ లాంటి వాళ్ళు వాళ్ళకు ఆ ప్లేస్కి పోయినంత మాత్రాన అక్కడ షరియా లా ఉంది కాబట్టి వాడు రోడ్డు మీద హ్యాంగ్ చేసిండో ఇంకోటి చేస్తే ఆ దేశం తప్పు కాబట్టి అమెరికా పోయి వాళ్ళ మీద యుద్ధం చేయాలి. నో, అమెరికాలో ఎన్ని షూట్అవుట్స్ అవుతున్నాయి. కొన్ని ఏరియాలకు పోతే అమెరికాలో ఉన్నవా అన్న ఫీలింగ్ వచ్చేటట్టు ఎన్ని ఉన్నాయి. ఎన్ని రకాల క్రిస్టియానిటీలోనే ఎన్ని రకాల డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి. ఇప్పటికీ చైల్డ్ కంట్రోల్ ఇది లేకుండా దేవుడు ఇస్తుంది కాబట్టి అంతమంది నేను అనేటోళ్ళు ఎంతమంది లేరు. ఆమిష్ పీపుల్ కానీ మోర్మన్స్ కానీ రకరకాల భిన్న డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు లేరా అమెరికాలో? భిన్న దేశాల నుంచి భిన్న రకరకాలలో మిగతా దేశాలలో వచ్చి అమెరికాలో అందరూ చెడ్డోళ్ళని అంటలేరు కదా, అవునా కదా? సో కాబట్టి ఎవరి యొక్క యూనిక్ ఐడెంటిటీని, యూనిక్ కల్చర్ని, వాళ్ళ యొక్క సాంప్రదాయాలని మనం గౌరవించాలి. ఓకే, ఏదైనా మార్పు కావాలనుకుంటే అక్కడి దేశ ప్రజలే మెల్లమెల్లగా అక్కడ వాళ్ళతోటి మార్పుని వాళ్ళు నిరసన తెలిపోయి ఇంకో రకంగానో వాళ్ళు కొట్లాడో రోడ్ల మీదకి వచ్చో వాళ్ళు మార్పు తెప్పించుకుంటారు. దానికి టైం పడుతుంది, ఓపిక పట్టాలి. ఓకే, కానీ ఇక్కడ అవన్నీ లేవు. ఇక్కడ కేవలం ఆధిపత్య ధోరణి నడుస్తున్నది. తన యొక్క ఫెయిల్యూర్స్ నుంచి తప్పించుకోవడానికి, ఎన్నికలు జరగకుండా చేయడానికి నెతన్యాహు అనేట ఆయన అమెరికాని ప్రాక్సీగా పెట్టుకొని అమెరికాని కావాలని యుద్ధంలోకి పిలుచుకొని నిరంతరము ఈ యొక్క ఒక అశాంతిని క్రియేట్ చేస్తున్నాడు. ఆలోచించండి మిత్రులారా. రాజేష్ మామిడిపల్లి యుద్ధము దేనికి సమాధానం కాదు. గాంధీ గారి విగ్రహాలు కట్టుకోవడం కాదు. గాంధీ గారి స్ఫూర్తిని, గాంధీ గారి వాళ్ళ గాంధీనే వాళ్ళు తిడుతున్నారు కదా బ్రదర్. ఒకడైతే బాబనోడు నాతోటి పుష్యమిత్ర శృంగుడు ఎందుకు చంపిండు బుద్ధుని యొక్క అదే మన యొక్క అశోక చక్రవర్తి యొక్క మునిమన్మని బృహద్రథుని అంటే వీళ్ళు యుద్ధం చేస్తలేరు, శాంతిని కోరుకుంటారు. కాబట్టి శాంతి అనేది వీడికి నచ్చదండి బ్రాహ్మణానికి. వీడు ఎందుకంటే ఇప్పుడు ఇది ఇండియా మదర్ ల్యాండ్ అంట, ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అంట. అంటే మోడీ ఫాదర్ ల్యాండ్, మోడీ అక్కడి నుంచి వచ్చిన అని చెప్తున్నాడు మనకి. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళకి పితృస్వామ్య వ్యవస్థ, మేల్ డామినేషన్ అండ్ యొక్క ఏది ఇండియా ఏంటంటే ఫీమేల్ మదర్ని, స్త్రీని పూజిస్తారు అన్నట్టు. అక్కడ ఫాదర్ని పూజిస్తారు. సో అది వాళ్ళ యొక్క ఫాదర్ అని చెప్తున్నాడు. ఇది నా మదర్ ల్యాండ్. ఎందుకంటే వాడు వచ్చేటప్పుడు, ఇండియాకి వచ్చేటప్పుడు ఆర్యుడు వాళ్ళ స్త్రీలను తీసుకురాలే. కాబట్టి వాడు నెక్స్ట్ జనరేషన్ మదర్ ఏంటంటే ఇక్కడ ఇండియాలో మదర్, అందుకని మదర్ ల్యాండ్ అంటున్నాడు. అక్కడ ఫాదర్ వాడి జీన్స్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి, వాడు అక్కడి నుంచి వచ్చిండు ఆర్యుడు కాబట్టి అది ఫాదర్ ల్యాండ్ అని చెప్తున్నాడు. సో యుద్ధం, సో ఆ క్రమంలో ఆ యొక్క మునిమన్మని ఎందుకు చంపిండి బాపనోడు అయిన పుష్యమిత్ర శృంగుడు అంటే వానికి శాంతి నచ్చదు అన్నట్టు. యుద్ధం వాడు సైనికుడు అయ్యండి, యుద్ధం లేకుండా ఉంటే ఖాళీగా ఉంటే వానికి మనసులో పడతలేదు అన్నట్టు. అందుకని చంపేసిండంట, యుద్ధం కావాలని. యుద్ధాలు కొట్టుకొని చావాలి, రాజులు కొట్టుకొని చచ్చేటోళ్ళు, రాజులు ఊకే కొట్టుకొని చచ్చేటోళ్ళు చరిత్రలో. సో యుద్ధం దేనికి సమాధానం కాదు. గాంధీ కూడా అదే నేను ఏమంటున్నాను, గాంధీ కూడా నచ్చదు కదా బ్రదర్ వాళ్ళకి. అందుకే గాంధీని చంపేశారు కదా. ఆ చంపేసినోడు కూడా వీడే కదా, మళ్ళీ ఆర్యుడే కదా, ఇదే బీజేపీ ఆర్ఎస్ఆడే కదా. వాళ్ళకి శాంతి ఉండొద్దు, ఎన్నికల ముందు గొడవ పెడతారు. బీసీల వాళ్ళకి పేదరికం నిరక్షరాస్యత పెట్టి వాళ్ళకి కత్తులు ఇచ్చి కొట్లాడిపిస్తారు. వాళ్ళకి కొట్లాట ఉండాలి, శాంతి ఉండొద్దు. శాంతి ఉంటే, అభివృద్ధి ఉంటే వాళ్ళకి మనసును పట్టది. ఈ కులాలు, ఈ యొక్క వివక్ష, ఈ ఆధిపత్యం ఉండాలంటే ఈ యొక్క విభజన ఉండాలి. విభజించు పాలించు. విభజన కావాలి, విభజన మధ్యలో వాళ్ళందరి మధ్యలో కొట్లాట పెట్టాలి. వాళ్ళు సావాలి, నేను మాత్రం ప్రశాంతంగా వీళ్ళ ప్రజల దృష్టి మరల్చి దోసుకొని తినాలి. నేను వీళ్ళందరి మీద రాజ్యం వెళ్ళాలి. ఏలాలే వీడు ఆ పైన ఉండాలి, లాజికల్ క్వశ్చన్ అడగొద్దు అంటే ఈడు ఇట్లా కింద ఉండాలంటే ఇవన్నీ నడవాలి. వీడి కొట్లాడక కావాలి, వీని యొక్క ఇంతే. ఇది పరిస్థితి. వెరీ అన్ఫార్చునేట్. సో గాంధీ గారి స్ఫూర్తిని, గాంధీ గారి భావజాలాన్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్తారు బ్రదర్? మనం కరెక్టే, నువ్వు నాకు కరెక్ట్ అది. కానీ గాంధీయే ఇవాళ జాతిపిత కాదు, రాజ్యాంగాన్ని ఎత్తేద్దాము, నోటు మీదకి వెళ్ళి గాంధీ విగ్రహాన్ని గాంధీ బొమ్మను తీసేద్దాము, గాంధీ విగ్రహం పెడతా అంటే లొల్లి చేద్దాము, దుష్ప్రచారాలు చేద్దాము. గాంధీ తాతను చంపిన వాళ్ళకి గాంధీ సిద్ధాంతం నచ్చకనే చంపేసిన వాళ్ళు గాంధీని ఎట్లా వాళ్ళు గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తారు? ఆచరించారు. అట్లా సమాజంలోకి తీసుకెళ్ళాలి. సమాజము ధారాహింసతో కూడి శాంతియుతంగా ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అని శాంతిని
ప్రజలకు సామాన్యులకి అర్థమయ్యేటట్టు చెప్పిన మొదటి మహనీయుడు బుద్ధుడు. ఓకే, బుద్ధుని తర్వాత చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి గాంధీజీ. గాంధీ గారిని ఇండియా స్వతంత్రం కోసం కొట్లాడిండని ప్రపంచంలో విగ్రహాలు పెట్టుకోలే ఏ దేశం కూడా. గాంధీ చెప్పినటువంటి శాంతియుతంగా కూడా ప్రజాస్వామిక పద్ధతిలో కూడా యుద్ధం చేయకుండా, అంతకుముందు ఏది కావాలన్నా యుద్ధం చేసుకుంటారు, వరల్డ్ వార్ 1లు, వరల్డ్ వార్ 2లు, ఏదైనా. సో గాంధీ గారు యుద్ధం లేకుండా శాంతియుతంగా నిరసన తెలిపి ప్రొటెస్ట్ చేసి కూడా నీవు ప్రభుత్వాలను వినేటట్టు చేయొచ్చు, అని సాధించుకోవచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పితే, అమెరికాలో నల్ల జాతీయుల మీద వివక్ష తొలగించడానికి మార్టిన్ లూథర్ కింగ్ అనేట ఆయన, ఓకే, నల్ల జాతీయుడు, అతడు గాంధీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ఉద్యమం చేసిండు. అట్లా అనేక సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు గాంధీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన నల్ల జాతీయుల మీద వివక్ష పోవడానికి ఆయన సౌత్ ఆఫ్రికాలో యుద్ధం కొట్లాడిండు. సో అందుకని సౌత్ ఆఫ్రికాలో విగ్రహం ఉంటుంది, అమెరికాలో విగ్రహం ఉంటుంది, అనేక దేశాల్లో ఉంటుంది గాంధీ గారి విగ్రహం. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అప్పుడు ఈ యొక్క గాంధీ గారు చర్చిలకు పోయినప్పుడు గాంధీ గారు ఈ యొక్క హాఫ్ నేకెడ్ ఫకీర్ అని పిలిచిండు ఆయన, విన్స్టన్ చర్చిల్. అర్థమైందా? ఈ హాఫ్ నేకెడ్ ఫకీర్కి బ్రిటన్లో అనేక మంది అభిమానులు, బ్రిటన్ లోకల్ పీపుల్. ఈ వాజ్ అ సెలబ్రిటీ యూరోప్ మొత్తం, ప్రపంచం మొత్తం. బికాస్ ఆయన సిద్ధాంతాలు, ఆయన శాంతి అనే సిద్ధాంతము యుద్ధం లేకుండా, హింస లేకుండా ఆయన ఒక చూపెట్టిన మార్గమే. సింపుల్. సో ఒకప్పుడు గౌతమ్ బుద్ధుడు వచ్చాడు. తర్వాత నేను చెప్పకముందే రాసిన బ్రదర్, గుడ్ రాజేష్ బ్రదర్. ఒకప్పుడు గౌతమ్ బుద్ధుడు వచ్చాడు, తర్వాత ఆధునిక కాలంలో గాంధీ మహాత్ముడు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరు పుడతారు అనిపిస్తుంది. గాంధీ గారి విలువలు మళ్ళీ సమాజంలో స్థాపించాలి, స్కూళ్ళలో, కాలేజీల్లో. అసలు ఈ గాంధీ ఆ శాంతి రావాలంటే ఫస్ట్ బీజేపీ పోవాలి. బీజేపీ కానీ, బీజేపీ లాంటి ఐడియాలజీ ఉన్న నెతన్యాహులు కానీ, ఇంకోరు కానీ వాళ్ళు దిగిపోయినప్పుడే ఈ శాంతి వస్తుంది. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఏదో ఒక పిచ్చి కారణం చెప్పి యుద్ధానికి పోతారు. ఆడ పిచ్చి కారణం దొరకకపోతే వీడే కావాలని క్రియేట్ చేస్తాడు ఆ పిచ్చి కారణం, అంతే. ఎందుకంటే వీడి దోపిడి నుంచి, వీడి ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చాలి, లేకపోతే ఓట్లు పడాయి. సింపుల్. ఓకే. సో గాంధీ గారి విలువలు మళ్ళీ సమాజంలో స్థాపించాలి, స్కూళ్ళలో, కాలేజీల్లో. అసలు ఈ నాయకుల భావజాలాన్ని గాంధీ గారి గురించి మాట్లాడాలి. గతంలో ఏం లేదు, అన్ని వ్యవస్థ, ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ కంట్రోల్లో పెట్టుకొని, ఇంక్లూడింగ్ మీడియాతో సహా పొద్దుగా లేస్తే ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఓకే, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తూనే ఉందాం, నిరంతరం వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్దాం. సో గాంధీ గారి గురించి మాట్లాడాలి. గతంలో ఒక 70 సంవత్సరాల క్రితం లేదా నా చిన్నప్పుడు ప్రతి నాయకుడు మాట్లాడేవాడు గాంధీ టోపీ పెట్టుకొని, గాంధీ మాటలు అలా తయారు చేశారు సమాజం. అదే బ్రదర్, దాని నుంచి కావాలని ఒక అంధభక్తులను తయారు చేసి వీడు దోసుకున్న దానికి వాళ్ళు చిల్లరిచ్చి పొద్దుగా లేస్తే నాయకుల మీద, గాంధీ గారి మీద, నెహ్రూ గారి మీద, బుద్ధుడి మీద, సాయిబాబా మీద, అనేక మంది మీద ఇట్లా పొద్దుగా లేస్తే ప్రజల దృష్టి డే టు డే సమస్యల నుంచి కాకుండా ఈ మతం చుట్టూ, కులం చుట్టూ ఇది తిప్పుతూనే ఉన్నారు. కానీ మెజారిటీ ప్రజలు అట్లా చేస్తారు, ఏది వీళ్ళ ట్రాప్లో పడతలేరు. అయినప్పటికీ మోసం చేసి ఎంతో కొంత ఒక ఎడ్డినా కొడుకులు ఉన్న ప్రాంతాలలో, ఆ ఉత్తర భారతదేశంలో మోసం చేసి అడ్డదారులు గెలుస్తున్నాడు. సిబిఐ, ఈడీని బెదిరించి ప్రతిపక్షాలను కూల్చేసి అట్లనే ఓట్లలో మోసం చేసి గెలుస్తున్నాడు. అది గెలుపు అంటున్నాడు మోసం చేయడానికి. వెరీ అన్ఫార్చునేట్. అయినప్పటికీ ప్రజలు మేల్కొని ఏమంటారు, రోడ్ల మీదకి వచ్చి ఒక నేపాల్ లాగా, శ్రీలంక లాగా, బంగ్లాదేశ్ లాగా రోడ్ల మీదకి వచ్చి ఇంకేమైనా చేసేయడానికి రోజులు దూరం లేవనేది నాకు అనిపిస్తుంది. శ్రావణ్ కవంపల్లి అన్న, ఈ చదువు రాని కుక్కల గురించి మాట్లాడు అన్న. అదే బ్రదర్, వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. అంటే బిగ్గర్ ఇష్యూ చెప్తూ ఈ దుర్మార్గుల గురించి కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మూర్ఖులు అంటున్నా, వీళ్ళని ఏమంటారు, మూర్ఖులకి దానికి ఇంకా అంతకంటే డెఫినేషన్ ఏమి ఉండదు. ఇక ఒక తర్కానికి అందరూ, ఒక లాజిక్ అందరూ, ఒక చర్చకు అందరూ, కేవలం ఒక ప్రాపగండా అనునిత్యం చేయడం ఎందుకు? ఒకటే కారణం, వీడి దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. అంతే. మీరు అబ్జర్వ్ చేయండి డీప్గా. సో రాజేష్ మామిడిపల్లి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ అంటే చేస్తున్నారు బ్రదర్. ఈ చిన్న పిల్లలతో
చెప్పించింది అంతా ఇజ్రాయెల్ ప్రభుత్వ. ఎప్స్టీన్ అనే వాడికి అసలు అదంతా దగ్గరుండి చేయించింది ఈ రోజు కోసమే. ట్రంప్ అండ్ జారెడ్ కుష్నర్కి ఇజ్రాయెల్లో రక్షణ రంగంలో అనేక పెట్టుబడులు ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే ఆ జారెడ్ కుష్నర్కి లాభమేమో ట్రంప్ అల్లుడికి. ట్రంప్ వారసులు కానీ, ఎప్స్టీన్ వారసులు కానీ, ఈ యొక్క జారెడ్ కుష్నర్ వారసులు కానీ వీళ్ళంతా ఇజ్రాయెల్ వారసులే, ఇప్పుడు మనల్ని భారతదేశ వారసులాగా. సో ప్రభుత్వ ఎప్స్టీన్ అనే వాడికి అంటే యుద్ధం చేయడం వల్ల వాళ్ళకి లాభం అవుతుందేమో, వాళ్ళ కంపెనీ వాళ్ళ యొక్క ఆయుధాల సామాగ్రికి. కానీ నష్టం ఎవరికి జరుగుతుంది? అమెరికా ట్యాక్స్ పేయర్స్కి. సో ప్రభుత్వ ఎప్స్టీన్ అనే వాడికి అసలు అదంతా దగ్గరుండి చేయించింది ఈ రోజు కోసమే. వాళ్ళు అంతా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అమెరికాలో పెద్ద పెద్ద వాళ్ళు నోరు లేపకుండా. కరెక్ట్ బ్రదర్? సో అమెరికాలో ఉన్న సమాజం మేల్కోవాలి, మేల్కుంటుందని ఆశిద్దాం. సో మెజారిటీ ప్రజలు ఏ దేశంలో అయినా అమెరికాతో సహా ఓకే వాళ్ళు ఉన్నారు చెప్తున్నారు, కానీ ఈ మీడియాని కంట్రోల్లో పెట్టుకొని పొద్దుగా లేస్తే ఇప్పుడు బైడెన్ అంటే ఆయనకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయనకు ప్రజలు ఓట్లు వేసినప్పుడు ఆయన ఏం చేయాలనో చేసిండు. ఆయన వద్దు, ఆయనకంటే నేను మంచిగా చేస్తా అంటే నీకు అవకాశం, ఆయనకంటే మంచిగా చేస్తా అంటే నీకు అవకాశం ఇచ్చారు. పొద్దుగా లేస్తే ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్కి ఆయన తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన చేసేది ఆయన చేసిండు. ఆయనకు శాతగాంది నువ్వు చేస్తా అంటే నువ్వు తీసుకున్నావు. మళ్ళీ ఆయన తిట్టాల్సిన అవసరం లేదు కదా. నీవు వచ్చి కూడా 1 year అయింది కదా. నువ్వేం చేస్తావు చూపెట్టాలి, కానీ మళ్ళీ ఆయన తిడితే ఏమొస్తుంది? ఆయన వద్దని పక్క పెట్టినాక అట్లా నడుస్తున్నది.